హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వావ్ ఏం రుచి విత్ మీ షెఫ్ ఉద్విత. మండే వచ్చేసింది అంటే ఏం చేస్తావు, కొత్త కంట్రీలోకి బ్యాగ్ సర్దేసుకుని అడుగు పెట్టేస్తాం. ఈ వారం మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేసే కంట్రీ కల్చర్ చాలా చాలా రిచ్గా ఉంటుంది అండ్ కుజీన్ కూడా బోల్డ్ అంత వైబ్రెన్సీ తోటి అండ్ అట్ వన్ గో బోల్డ్ అని ఫ్లేవర్స్ ఎక్స్ప్లోర్ చేసినట్టుగా ఉంటుంది. ఎందుకో తెలుసా, ఈ వారం మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేసే కుజీన్ ఇంచుమించు 16 దేశాల్లో తయారు చేసుకునే వంటకాలని జనరలైజ్ చేసి ఒక కుజీన్ లాగా ఈ వారం మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అనమాట. సో ట్రెడిషనలీ ఈ కంట్రీ కుజీన్ని ఇనీషియల్గా అయితే అరబ్ అండ్ యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ తోటి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిన కుజీన్ లాగా అనుకున్నా కూడాను బోల్డ్ అని సెంచరీస్ తర్వాత మనకి బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ అండ్ పోర్చుగల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ కుజీన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అయిపోయింది. స్టార్టింగే చెప్పాను 16 దేశాల్లో తయారు చేసుకున్న కుజీన్ని ఈ వారం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. దాని మీద ఇంకొక 5 డిఫరెంట్ కుజీన్స్ కూడా చెప్పేశాను అనమాట. సో జస్ట్ ఇమాజిన్ ఈ వారం మొత్తం కల్చర్ అండ్ కుజీన్ అండ్ ఫుడ్ ఎంత వైబ్రెంట్గా బ్రైట్గా ఉంటుందో. ఆల్ రైట్, ఇంకా ఎక్కువ ఊరించను. వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వన్ మోర్ టైమ్ అండ్ వెల్కమ్ టు అ బ్రాండ్ న్యూ వీక్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికా. ఆల్ రైట్, వెస్ట్ ఆఫ్రికన్ కుజిన్. జనరల్గా మనం ఆఫ్రికన్ వంటకాలు అని చెప్పేసి జనరలైజ్ చేసేస్తే మనకి ఎక్కువ మటుకు స్పైసీ కర్రీస్ కానో లేకపోతే స్ట్యూస్ కానో గ్రిల్డ్ వెజిటబుల్స్ లాగో లేకపోతే మీట్స్ ఎక్కువగా యూజ్ చేసే కుజిన్ లాగే అర్థం అవుతుంది. కానీ వెస్ట్ ఆఫ్రికన్ కుజిన్ ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం దాకా అనుకున్నట్టుగా అరబ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉన్న కుజిన్ కాబట్టి మనకి కొన్ని రకాలుగా బటర్స్ అండ్ స్పైసెస్ కనిపిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మన అరబ్ స్టైల్ ఆఫ్ వంటకాలు డిఫరెంట్ ఫ్లేవర్ఫుల్ ఇంట్రెస్టింగ్ స్పైసెస్ యూస్ చేయడం కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా చెప్పాలి అంటే ఒక ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ ఫ్యూజన్ ఉన్న కుజిన్ అనమాట. సో ఎటువంటి డిఫరెంట్ కుజిన్ అని ఎక్స్ప్లోర్ చేయాలంటే స్టార్టింగ్ మాత్రం కాస్త మనకు అర్థమైన రెసిపీతో అడుగు పెట్టామనుకోండి, తర్వాత ద జర్నీ విల్ బి వెరీ ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్. సో ఈరోజు మనం ఒక స్ట్యూ తోటి అంటే ఒక గ్రేవీ కర్రీ తోటి మన వెస్ట్ ఆఫ్రికన్ జర్నీని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం కేప్ వర్దే స్ట్యూ. ఆల్ రైట్, మన కేప్ వర్దే స్ట్యూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు చూసేస్తే ఇంచుమించు ఈ ఆఫ్రికన్ కల్చర్ అండ్ కుజీన్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అని కనిపిస్తూనే ఉంటాయి. ఈ వారం మొత్తం మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్లో ఎక్కువ మటుకు మనకి దుంపలు కనిపిస్తూ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గింజల్ని యూస్ చేస్తాం. లోకల్గా అక్కడ గ్రో అయ్యే ఇంగ్రీడియంట్స్ని మనం కూడా మనకి అవైలబిలిటీ ప్రకారం మనకి ఖర్చు కాస్త ప్రాపర్గా సెట్ అయ్యేటట్టుగా మనం మార్చుకుని తయారు చేసుకుందాము. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను బిర్యానీ ఆకు, దీంతో పాటు బుజ్జిగా క్యూట్గా ఒక స్కిన్ అంటించుకున్న ఒక ఆనియన్, చిన్న పీస్ ఆఫ్ ఆనియన్, దాంతోపాటు కాస్త బేబీకార్న్ యూస్ చేద్దాం. బ్యూటిఫుల్ చికెన్ స్టాక్స్ని ఈ వారం మొత్తం మీరు ఫుల్గా స్టాక్అప్ చేసేసుకోండి. ఎందుకు అంటే వెరైటీ ఆఫ్ డిఫరెంట్ స్ట్యూస్ తయారు చేసుకుంటాం కాబట్టి స్టాక్స్ ఆర్ ఈజియెస్ట్ వే ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్ని యాడ్ చేయడానికి. దీంతోపాటు ఇందాక అనుకున్నట్టుగా దుంపల్ని యూస్ చేస్తాం కదా, అందుకనే నేను ఇక్కడ స్వీట్ పొటాటో చిలకడ దుంపని యూస్ చేస్తాను. దాంతోపాటు మటన్ ముక్కలు యూస్ చేద్దాం, స్వీట్ కార్న్ అండ్ వెల్లుల్లిపాయలు మంచి గార్లిక్కి స్ట్రాంగ్ ఫ్లేవర్ కోసం. అండ్ ఇక్కడ బీన్స్, నేను రాజ్మా గింజల్ని వాడుతున్నాను, బ్లాక్ ఐడ్ పీస్ అని కూడా అంటుంటారు. అండ్ ఫైనలీ ఆ స్ట్యూకి కావాల్సిన ట్యాంగీనెస్ అండ్ స్వీట్నెస్ పులుపు కోసం నేను యూస్ చేస్తున్నాను సింపుల్ టమాటా ప్యూరీ. మామూలుగా టమాటోస్ని మిక్సీలో వేసుకుని ప్యూరీ చేసి పెట్టుకున్నాను, అంతే, ఇంకేం కాంప్లికేషన్ లేదు. సో స్ట్యూ కాబట్టి, కర్రీ కాబట్టి రైస్ తోటి ఈ పర్టిక్యులర్ రెసిపీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ ఆఫ్రికన్ కుజిన్లో చాలా మటుకు వంటకాలు మనకి తందూర్లో బట్టీలో తయారు చేసినట్టుగా ట్రెడిషనల్గా అయితే మనకి బ్రెడ్స్ తయారు చేసుకుంటుంటారు, వెరైటీ ఆఫ్ బ్రెడ్స్ తయారు చేసుకుంటూ ఉంటారు. అండ్ మనం ప్రీవియస్లీ ఆఫ్రికన్ కుజిన్ని ఎక్స్ప్లోర్ చేసాం, ఈసారి మనం ఇంకా ఇన్డెప్త్లో అడుగు పెడుతున్నాం కాబట్టి రైస్ తోటి ఈ రెసిపీస్ అనేవి సూపర్గా ఉంటాయి. సో కాంప్లికేట్ చేసుకోకండి, సింపుల్గా కాస్త అన్నం కుక్కర్లో పెట్టేసుకుని ఈ వెస్ట్ ఆఫ్రికన్ వంటకాలు తయారు చేసేసుకుంటే సింపుల్గానే, చాలా సింపుల్గా ఈజీగానే ఈ రెసిపీస్ ఇంట్లో ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, ఆల్ రైట్, ఇంకా నేను బోల్డ్ అంత డిస్క్రిప్షన్ ఇవ్వను, లెట్స్ జస్ట్ ఫినిష్ దిస్ ఆఫ్. ఫస్ట్ వేసుకుంటున్నాను హోల్ గార్లిక్, వెల్లుల్లిపాయలు అండ్ ఆనియన్, ఈ బుజ్జి లిటిల్ ఉల్లిపాయని కట్ చేసుకుంటున్నాను నేను కొంచెం. తెలిసేటట్టుగా వెల్లుల్లిపాయలు చిట్పట్లాడుతూ ఉండగా నేను వేసుకుంటున్నాను ఇందులో బిర్యానీ ఆకుని. సో దట్ ఆ ఫ్లేవర్ అనేది తెలియకుండానే మనకి మైల్డ్గా ఉంటుంది, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మొత్తానికి ఒక తెలియని ఒక అరోమాని యాడ్ చేస్తున్నాను. ఓకే, యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు మనకి వెరైటీ ఆఫ్ హర్బ్స్ అండ్
ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి కదా, అందుకనే నేను ఇందులో వేసుకుంటున్నాను సెలరీ స్టాక్ని. ఆకుని తీసేస్తున్నాను. జస్ట్ ఒక బిగ్ పీస్ ఆఫ్ స్టాక్. యాడ్ ఇన్ ఇట్. లెట్స్ జస్ట్ ఫ్రై దిస్. కొన్నిసార్లు ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువగా వేసుకున్నాను అనిపిస్తుంది, కానీ దాని ప్రెజెన్స్ మనకి ఫైనల్గా టేస్ట్ చేసేటప్పుడు చాలా క్లియర్గా తెలుస్తుంది. అలాంటి ఇంగ్రీడియంట్స్లో ఈ బిర్యానీ ఆకు అండ్ సెలరీ స్టిక్ కూడా ఒకటనమాట. వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు అండ్ ఈ గింజల్ని, ఈ బ్లాక్ ఐడ్ పీస్ని, రాజ్మాని నేను ముందుగానే నానబెట్టుకుని బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఎంతవరకు బాయిల్ చేసుకోవాలి అంటే ఫుల్గా మ్యాష్ చేసుకునేటట్టుగా కాదు, మనకి కచ్చాపక్క గింజ కాస్త తగలాలన్నమాట, అంతవరకు బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో దట్ మనకి ఆ క్రంచ్ కూడా తెలుస్తుంది అండ్ స్టూ తయారు చేసుకునేటప్పుడు ఈజీగా ఒక స్మూత్ ఫ్లేవర్ని కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో నేను ఈ చిలకడ దుంపని కట్ చేసుకుంటున్నాను. జస్ట్ పచ్చి చిలకడ దుంప అండ్ స్కిన్ని నేను శుభ్రం చేసి పెట్టుకున్నాను ఒక డిఫరెంట్ స్క్రబ్బర్ తోటి. సో దీన్ని మనం ఇలా రౌండల్స్ లాగా కట్ చేసుకుందాం. మీరు గమనిస్తే నేను మరీ థిక్గా కూడా కట్ చేయట్లేదు, ఎందుకంటే ఇది నేను పచ్చిగానే వాడుతున్నాను కాబట్టి. సో కుకింగ్ టైం కాస్త కట్ చేయడానికి వీలుగా ఉంటుందని ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఈ రిస్క్ తీసుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది రౌండల్స్ లాగా అంటే మీరు వీటిని నీట్గా స్టాకప్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి కట్ చేసుకుంటే కూడాను సన్నటి స్ట్రిప్స్ లాగా ఫామ్ అవుతాయి. కానీ కుకింగ్ టైం కొంచెం ఎక్కువగానే స్పేర్ చేసే ఛాన్స్ ఉంది నాకు, అందుకనే నేను ఇలాగే వేసేసుకుంటాను వీటిని. ఓకే, ఇలాగా ఫ్రై అవుతూ ఉండగా నేను బేబీ కార్న్స్ని కూడా రౌండల్స్లా కట్ చేసేసుకుంటాను. ఏం కాలేదు. ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మెల్లగా ఈ చిలకడ దుంపని బాగా ఫ్రై చేసేసుకున్నాము. కావాలంటే ఆ అందాజా చూసుకుని వేసుకున్నాను కాబట్టి ఆయిల్ క్వాంటిటీ ఇంకా కొంచెం వేసుకోవచ్చు, కానీ ఐ థింక్ దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. హీట్ కొంచెం పెంచేసుకుని చిలకడ దుంపలు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కాస్త సన్నగా కట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం ఫ్రై అవుతున్న కొద్ది కాస్త అలా పువ్వులాగా షేప్ అవుతాయి అన్నమాట. అలా షేప్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటాను. దానికి ఇంకొక 5-10 నిమిషాలు పడుతుందేమో. 10 నిమిషాలు పడట్లేదండి, ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి అడుగు పెట్టేద్దాం. ఆల్రైట్, సూపర్ క్రిస్పీగా ఈ స్వీట్ పొటాటోస్ని అంటే చిలకడ దుంపని వేయించుకున్నాను. ఎలా ఫోల్డ్ అవ్వాలి అంటే లెట్ మీ షో యూ. ఇలా ఉండాలన్నమాట, ఇంచుమించు పొటాటో చిప్స్ లాగా తయారవ్వాలి. మనం దీన్ని ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇంకా కాస్త కుక్ అయితే కంప్లీట్ అయిపోతుంది అని అనిపించే టైంలో నేను ఇందులో మీట్ని యాడ్ చేసుకుంటున్నాను. బ్యూటిఫుల్ మటన్, దీన్ని కూడా మనం ఫ్రై చేసుకున్నాం. జస్ట్ మీరు గమనిస్తే కాస్త వెల్లుల్లిపాయలు, సెలరీ బిర్యానీ ఆకు ఫ్లేవర్ తోటే నేను వీటిని కుక్ చేసుకుంటున్నాను. మెల్లగా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పైసెస్ ఇందులో యాడ్ చేసుకున్నాం. ఓకే, వెరీ సింపుల్ ప్రొసీజర్. అండ్ మటన్ ముక్కలు కూడా కాస్త కుక్ అవ్వాలి కదా, ఇంకొక 5-10 నిమిషాలు, 5 కాదులేండి, ఒక 5 to 7 మినిట్స్ వరకు పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ కలిసేసి నెక్స్ట్ స్టెప్లోకి అడుగు పెట్టేద్దాం. ఆల్ రైట్, ఒక 7 మినిట్స్ తర్వాత బ్యూటిఫుల్గా క్రిస్పీగా ఫామ్ అయింది కదా. ఇప్పుడు నేను ఇందులో నెక్స్ట్ ఈ రాజ్మా గింజలు వేసేసుకుంటున్నాను. సో కావాల్సిన స్ట్రక్చర్ పూర్తిగాను ఈ రాజ్మా గింజలు యాడ్ చేస్తాయి. ఒకవేళ ఈ పర్టిక్యులర్ స్ట్యూ అనేది మీకు ఎక్కువ టైం లేదు, తొందరగా కుక్ చేసేసుకోవాలి, క్రీమీగా కావాలి అంటే దానికి కూడా నా దగ్గర ఒక చిన్న చిట్కా ఉంది. ఏం చేయొచ్చో తెలుసా? కొన్ని రాజ్మా గింజలను పక్కన పెట్టేసుకుని దాన్ని లైట్గా మిక్సీ పట్టారనుకోండి, కొంచెం కచ్చా పక్కాగా, అది యాడ్ చేసుకుంటే ఆ స్ట్యూ కన్సిస్టెన్సీ, ఆ థిక్ కన్సిస్టెన్సీ అనేది తొందరగా వచ్చేస్తుంది. కానీ కొంతమందికి అలా గింజలు పలుకులు తగులుతుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళకి ఈ పర్టిక్యులర్ ప్రొసీజర్ని ఫాలో అవ్వచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. నేను చూపించే రెసిపీస్ అన్నీ కూడాను మీకు జస్ట్ ఒక క్రియేటివిటీకి అలా అగ్గు పెట్టి ఆన్ చేయడం అని మాత్రమే. అక్కడి నుంచి ఎలా మీరు ఫ్యూల్ చేసుకుంటారో హ్యాపీగా మార్చుకోండి ఇంట్లో వాళ్ళ టేస్ట్ ప్రకారం. ఓకే, ఫ్రై చేసేసుకుంటున్నాను చాలా చాలా క్రిస్పీగా, టేస్టీగా. దిస్ ఇస్ గోయింగ్ టు టేస్ట్ సో గుడ్. సో ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే
బేబీ కార్న్ వేసేసుకుందాం. ఇప్పుడు స్వీట్ కార్న్ అనేది చాలామంది పిల్లలు లైట్గా కాస్త ఉడకపెట్టుకున్నాం, కొంచెం వేయించుకున్నాం, ఉప్పు మిరియాల పొడి వేసేసుకున్నా కూడా సరిపోతుంది అని అనుకుంటుంటారు. మా ఇంట్లో అయితే కాస్త పచ్చిగా కూడా తింటూ ఉంటారనమాట. సో స్వీట్ కార్న్కి ఎక్కువగా కుకింగ్ టైం అంటే అవసరం లేదు. ఈ పర్టిక్యులర్ మిక్స్చర్ మనం రెడీ చేసుకుంటే సరిపోతుంది. మెల్లగా ఫ్రై చేసేసుకుందాం. ఆల్ రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇందులో టమాటో ప్యూరీని యాడ్ చేద్దాం. నిజం చెప్పాలంటే వెస్ట్ ఆఫ్రికాకి టమాటోస్ని ఇంట్రడ్యూస్ చేసింది పోర్చుగీస్ అట. దానికంటే ముందర అక్కడ టమాటోస్ అవైలబుల్గా ఉండేవి కాదట. అలా అని పాపం వెస్ట్ ఆఫ్రికన్స్ ఏం కాంట్రిబ్యూట్ చేయలేదని కాదు ప్రపంచానికి. మనం ఎంతో ఇష్టంగా చాలామంది ఫేవరెట్ వెజిటబుల్ అని పిలిచే బెండకాయని వెస్ట్ ఆఫ్రికన్సే ప్రపంచానికి పరిచయం చేశారట. అలాంటి ఇంట్రెస్టింగ్ ఎక్స్చేంజ్ తోటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కుజిన్ కూడా చాలానే డెవలప్ అయ్యింది వెస్ట్ ఆఫ్రికన్ వంటకాలలో. ఓకే, ఇప్పుడు నేను వేసేసుకుంటున్నాను టమాటో ప్యూరీ. వేసుకుంటున్నాను. కాస్త డ్రైగా ఉంది, స్ట్యూ లాగా అస్సలు లేదు. కానీ దట్స్ ద హోల్ పాయింట్. నేను ఫ్లేవర్స్ని డెవలప్ చేస్తున్నాను చాలా మెల్లగా, ఈజీగా. ఇందులో వేసేసుకుంటున్నాను కాస్త సాల్ట్. కావాలంటే ఈ స్టెప్లో మీరు కారపొడి యాడ్ చేయొచ్చు, కానీ నేను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. గుడ్ అమౌంట్ స్పైసీగా చేసుకున్నా. క్విక్ మిక్స్. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను స్టాక్, చికెన్ స్టాక్. సో ఈ మిక్స్చర్ని నేను మెల్లగా బాయిల్ అవ్వనిస్తాను. ఇందాక అనుకున్నట్టుగా కాస్త ఆ క్రీమీ టెక్స్చర్ కావాలి అంటే కొన్ని రాజ్మా గింజలు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు యాడ్ చేసుకుంటే కూడాను ఒక మంచి స్మూత్ ఆ గ్రేవీ టెక్స్చర్ లాగా వస్తుందన్నమాట. కానీ నాకు మాత్రం ఇలా సపరేట్గా ప్రతి ఒక్క సీడ్ని ప్రతి ఒక్క గింజలు ఎంజాయ్ చేసేటట్టుగా తయారు చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం మనకి గరుగ్గానే ఉంటుందన్నమాట. కాస్త కుక్ అవుతుంది. మొత్తం మిక్స్చర్ అంతా పర్ఫెక్ట్గా అవ్వాలి అంటే ఫైనల్గా వేసుకుందాం మనం దీంట్లో స్వీట్ కార్న్. వన్ మోర్ క్విక్ మిక్స్. ఫైనల్గా కాస్త సెలరీ ఆకుల్ని ఫైన్గా చాప్ చేసుకుని గుజ్జిగా చాప్ చేసేసుకుని నేను ఏం చేస్తానంటే పైన చాలా గార్నిష్ చేసుకుంటాను. లేదు అంటే మీరు పుదీనా ఆకుల్ని వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీ ఇష్టం వచ్చిన లీఫీ వెజిటబుల్ని కొంచెం ఫైన్గా చాప్ చేసేసుకుని పైన నుంచి వేసుకున్నా కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రెష్ ఫ్లేవర్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మన కేప్ వెర్దే బ్యూటిఫుల్ స్ట్యూ మన ఫస్ట్ రెసిపీ ఇన్ అవర్ వెస్ట్ ఆఫ్రికన్ జర్నీ అయిపోయింది. ఇంకా దీని ప్రజెంటేషన్ చేసేసి మీకు చూపించేస్తాను. భలే ఉందే అని అనిపిస్తుంది. ప్రజెంటేషన్ తర్వాత కలుద్దాం. ఆల్ రైట్, వెరైటీ కాంబినేషన్. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ని మనం సపరేట్గా ఎంజాయ్ చేస్తూనే ఉంటాం, కానీ కలిపేసి ఇలాంటి కాంబినేషన్ ఎప్పుడూ ట్రై చేయలేదు, అది కూడా కర్రీ రూపాన. మనం ఎప్పుడైనా రాజ్మా కర్రీస్ తయారు చేసుకుంటాం, లేకపోతే స్వీట్ కార్న్ని సపరేట్గా ఎంజాయ్ చేస్తాం, ఆర్ కొన్నిసార్లు కర్రీస్లో మిక్స్ చేసుకుంటాం. మటన్, స్వీట్ కార్న్, చిలకడ దుంప, దాంతోపాటు రాజ్మా, డెఫినెట్లీ డిఫరెంట్ కాంబినేషన్. ఎస్, సింపుల్గా టీవీ ముందర కూర్చొని నేను కూడా నా కిచెన్ కౌంటర్ మీద కూర్చొని హ్యాపీగా ఒక డిఫరెంట్ కంట్రీలోకి వెళ్ళిపోయి బోల్డ్ని వంటకాలు నేర్చేసుకుంటున్నాం కదా. ఈ బ్యూటిఫుల్ సమ్మర్లో సూపర్ కూలింగ్గా వాటర్మెలన్ సీడ్స్ తోటి ఒక ఇంట్రెస్టింగ్ సూప్ని తయారు చేసుకుందాం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సూప్ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకు అంటే మనం ప్రాన్స్ తోటి, పాలకూర తోటి అండ్ వాటర్మెలన్ సీడ్స్ని కలిపేసి, మగజ్ సీడ్స్ అని అంటుంటారు, వీటన్నింటిని కలిపేసి ఒక బ్యూటిఫుల్ కూలింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ సూప్ని తయారు చేసుకుందాం. సో ఇప్పుడు మనం తయారు చేసుకుందాం నైజీరియన్ వాటర్మెలన్ సీడ్ ప్రాన్స్ సూప్. ఆల్ రైట్, సో మనం తయారు చేసుకున్న ఈ ఇంట్రెస్టింగ్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హోల్సమ్గానే ఉంటాయి. సో సూప్ అని చెప్పానే కానీ ఇందులో నేను 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్స్ని కూడా యూస్ చేస్తున్నాను. సో అట్ వన్ గో ఒక కంప్లీట్ మీల్ లాగా ఎంజాయ్ చేసే ఛాన్స్ ఇందులో ఫుల్గా ఉంటుంది. పాలకూరని ఎక్కువగా మనం మరీ హెల్దీ ఇంగ్రీడియంట్ ఆర్ హెల్దీ
వెజిటేబుల్ అని పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, దానికి బోల్డ్ అంత ఫ్లేవర్ని యాడ్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ని ఇచ్చేద్దాం ఈరోజు. మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూద్దాం. సో ఎస్, బ్యూటిఫుల్ పాలకూర, లుక్స్ లైక్ సమ్ వైల్డ్ లీవ్స్ కదా. పాలకూర రెడీగా. దీంతో పాటు నేను చికెన్ని యూస్ చేస్తున్నాను అండ్ ప్రాన్స్ని యూస్ చేస్తున్నాను. ఈ చికెన్ అండ్ ప్రాన్ కాంబినేషన్తో సహా నేను ఇక్కడ ఉల్లిపాయలని జస్ట్ ప్లెయిన్ సింపుల్ ఆనియన్స్ని ప్యూరీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఉల్లిపాయలు ప్యూరీ చేసుకుంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఘాటు అండ్ కుక్ అయిన తర్వాత స్వీట్నెస్, క్యారమలైజ్ అయ్యి స్వీట్నెస్ని యాడ్ చేస్తుంది కదా, దాంతో సహా నాకు ఆ ఉల్లిపాయల క్రంచ్ కూడా కావాలి. అందుకని హోల్ ఆనియన్ కూడా యూస్ చేస్తున్నాను. దాంతోపాటు యూస్ చేద్దాము మనం గ్రీన్ పీస్, కాస్త పాప్రికా పౌడర్, బ్యూటిఫుల్ పాప్రికా పౌడర్తో సహా యూస్ చేద్దాం. మగ్గజ్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, మనం పుచ్చకాయలో ఉండే గింజలు అనమాట. చాలా చాలా హెల్దీ. చాలామంది అయితే డైట్ చేసేవాళ్ళు దే సింప్లీ స్నాక్ ఆన్ ఇట్. ఈ సీడ్స్ని యూస్ చేద్దాం. అండ్ ఫైనల్గా వెల్లుల్లిపాయలు. పేరుకే సూప్ అని అన్నాను. మనం ఇందాక అనుకున్నట్టుగా ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పోర్చుగల్ ఇన్ఫ్లుయెన్స్, వీటన్నిటి ఇన్ఫ్లుయెన్స్ తోటి సూప్ స్టైల్ ఆఫ్ వంటకాలు కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇన్ఫాక్ట్ ప్రతి ఒక్క కంట్రీలో సూప్ స్టైల్ ఆఫ్ రెసిపీస్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. మనం ఇక్కడ రసం, చారు తయారు చేసుకుంటాం కదా, ఇంచుమించు అది కూడా ఒక రకమైన సూపే, కానీ మనం దాన్ని రైస్ కాంబినేషన్తో తింటూ ఉంటాం. సో ఇంటర్నేషనల్ కుజిన్ని ఫుల్గా కాంప్లికేట్ చేసుకుంటామే, కానీ ఇలా కూడా డైసెక్ట్ చేస్తే మహా ఈజీగా కనిపిస్తుంది అనమాట. ఆల్రైట్, లెట్స్ గెట్ బ్యాక్. సో ఈ సూప్ అనేది చాలా హోల్సమ్ మీల్ లాగా, ఇంచుమించు చాలా లిక్విడ్గా తయారు చేసుకున్న గ్రేవీ కర్రీ లాగా ఉంటుంది. మొదలు పెట్టద్దాం. ఫస్ట్ ప్యాన్లో వేసుకుంటున్నాను కాస్త ఆయిల్. అండ్ సూప్ లాగా తయారు చేసుకుంటున్నాను కాబట్టి కాస్త చాపింగ్ అవసరం. ఇప్పుడు ఆనియన్ని కట్ చేసుకుందాం మనం ఫస్ట్. ఒకవేళ ఇంకా ఫైన్గా కావాలంటే యూ కెన్ గో ఓవర్ ఇట్. మళ్ళీ అంటే ఇలా కట్ చేసుకుంటే సరిపోవట్లేదు అని అనిపించింది అనుకోండి, ఇంకోసారి జస్ట్ చాప్ ఇట్ అగైన్. సరిపోతుంది. ఓకే, వెల్లుల్లిపాయల్ని నేను దంచుకుంటాను. ప్రాన్స్ అండ్ గార్లిక్ అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. ఫ్లేవర్స్ పర్ఫెక్ట్గా కంబైన్ అవుతాయి. సూపర్ ఘాట్గా ఉంది ఉల్లిపాయ, సో కొంచెం వేసుకున్నా సరిపోయేటట్టే ఉంది. ఇంకా పూర్తిగా నన్ను నేర్పించే ముందర ఈ ఉల్లిపాయలు మనం వేసేసుకుందాం. సో ఇప్పుడు నేను పాలకూరని కూడా చాప్ చేసుకుంటాను. బ్యూటిఫుల్ పెద్ద ఆకులు దొరికాయి కాబట్టి లెట్స్ లైన్ ఇట్ అప్. దాన్ని కూడా కూర్చోబెట్టద్దా ఇందులో. అండ్ రోల్ చేసుకుందాం టైట్గా. అండ్ ఈ చిన్న కాడలతో సహా నేను చాప్ చేసుకుంటాను. సో ఇలా నూడిల్స్లా స్ట్రిప్స్లా ఉంటే బాగుంటుంది కదా, అందుకని ఇలాగే వదిలేస్తున్నాను. సో దాట్ వెన్ యూ టేక్ ఇట్ అండ్ హ్యావ్ బాగుంటుంది. ఇలా మనం రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇలా వేసుకుంటున్నాను బఠానీ ముక్కల్ని అండ్ చికెన్. లెట్ మీ ఫ్రై దిస్ అప్. సో ఎస్, ఒక 5 minutes వరకు మనం చికెన్ని ఫుల్గా కుక్ చేసేసుకున్నాము. సో దాట్ రెసిపీలో చికెన్ కుక్ అయిన చికెన్ ఇంకా ఫ్లేవర్ఫుల్గా యాజ్ ఇట్ గెట్స్ కుక్డ్, ఇంకా కొంచెం మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి కదా, అవన్నీ యాడ్ చేసుకుని కుక్ అవుతూ ఉండగా ఇంకా జ్యూసీగా ఇంకా ఫ్లేవర్ఫుల్గా అవుతుంది. అండ్ చికెన్ చాలా చాలా సాఫ్ట్గా అయిపోతుంది. సో దట్ మనం తినేటప్పుడు ఆ ష్రెడ్డింగ్ కూడా, చికెన్ కూడా కొంచెం విడిపోవడం మొదలుపెట్టింది అనుకోండి, ఆ బిట్స్ మనకి పూర్తిగా తెలుస్తూ ఉంటాయి అనమాట. ఆల్రైట్, ఎలాగో ష్రెడ్ అయ్యేంత టైంలో నేను ఇందులో ఉల్లిపాయ ప్యూరీ కూడా వేసేసుకుంటున్నాను. సో దట్ ఫ్లేవర్ఫుల్గా అవుతుంది, చిటపటలాడుతుంది. ఆల్రైట్, పూర్తిగా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్. సో మనం యూజ్ చేసే ఈ వాటర్మెలన్ సీడ్స్ని కరెక్ట్ టైంలో యాడ్ చేయాలి. ముందుగానే వేసేస్తే దాని క్రంచ్ పూర్తిగా సాఫ్ట్ అయిపోతుంది. అంటే
ఈ జ్యూసెస్లో ఈ మాయిశ్చర్లో అవి కూడా సాగీగా అంటే మెత్తపడిపోతాయి అన్నమాట. అలా కాకుండా మనకి క్రంచ్ తెలియాలి అంటే కొన్ని మగత్ సీడ్స్ అంటే కొన్ని వాటర్మెలన్ ఈ పుచ్చకాయ గింజల్ని కాస్త పక్కన పెట్టుకుని చివరిన వేసుకుందాము. సో దట్ ఆ క్రంచ్ అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఇందులో నేను వేసుకుంటున్నాను ఇప్పుడు మిరియాల పొడి. ఓకే, కాస్త పెప్పర్ అండ్ లెట్స్ ఫ్రై దిస్ అప్. అండ్ స్పైస్ అనేది వెస్ట్ ఆఫ్రికన్ కుజిన్లో కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి కాస్త కారపొడి. చాలా డ్రైడ్ మిక్స్డ్ మీట్ కర్రీ లాగా తయారు చేసుకుంటున్నాను. ఇంకా సూప్ లాగా మార్చుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను పాలకూరని ముందుగా కట్ చేసి వేసుకున్నాను కదా. అండ్ కొన్ని మగత్ సీడ్స్, జస్ట్ వెరీ ఫ్యూ. జస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్ని కలిసిపోయిన తర్వాత ఫ్రై చేసుకుంటాను ఇక్కడ. ఇందులో మన చాయిస్ ఆఫ్ ప్రిఫరెన్స్ అండ్ ప్రిపరేషన్ కూడా. ఒకవేళ ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్నారంటే కాస్త స్టాక్ తయారు చేసుకుని పెట్టుకుండి ఇందులో యాడ్ చేసుకుంటే ఫ్లేవర్స్ చాలా రిచ్గా ఉంటాయి. వాటితో కూడా పని కనియచ్చు. అది చూడమనుడు వాటర్ యాడ్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు మన పనేం లేదు, హాయిగా సూప్కి కావాల్సిన శ్రమ అంతా మనం పెట్టేస్తాం అనమాట. ఎవ్రీథింగ్ ఇస్ డన్. హాయిగా మీరు కిచెన్ క్లీన్ చేసుకుని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి టీవీలో హాఫ్ ప్రోగ్రామ్ చూసేంత లోపల ఇంట్రెస్టింగ్ సూప్ రెడీ అయిపోతుంది. పర్ఫెక్ట్ థిక్నెస్ తోటి కాస్త లిక్విడ్గా ఉంటుంది. నేను కావాల్సిన స్టార్చీ కంటెంట్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి మనకి చైనీస్ వీక్లో మనం తయారు చేసుకున్న క్లియర్ సూప్ ఉంటుంది కదా, ఇంచుమించు అలాగే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఇందులో కార్న్ఫ్లవర్ యాడ్ చేయట్లేదు, పొటాటోస్ యాడ్ చేయట్లేదు, అవే యాడ్ చేయట్లేదు కాబట్టి జస్ట్ స్మూత్ బ్యూటిఫుల్ లిక్విడ్ లాగే తయారు చేసుకుంటాం. ఈ సూప్ని బాగా మరిగిన తర్వాత ఇంకా కొన్ని ఈ పుచ్చకాయ గింజల్ని పైనుంచి వేసేసుకుని సర్వ్ చేసేసుకున్నాము. కొంచెం టోటలీ లైక్ ఇట్. దానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాల తర్వాత ప్రెజెంటేషన్ చేసి మీకు చూపిస్తాను. యూ గోయింగ్ టు లైక్ ఇట్. ఆల్రైట్, చూసారుగా వెస్ట్ ఆఫ్రికన్ కుజిన్ చాలా చాలా సింపుల్గానే ఉంటుంది. మన ఇళ్ళలో తయారు చేసుకున్నట్టుగానే గ్రేవీ కర్రీస్ కనిపిస్తుంటాయి. అప్పుడప్పుడు బై మిస్టేక్ అయిపోయిన సూప్ అని పేరుతో అమ్మేస్తూ ఉంటాం కదా, అలాంటి రెసిపీస్ లాగా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంట్రెస్టింగ్ రెసిపీస్, రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ కానీ డిఫరెంట్ కాంబినేషన్, అలా డిస్క్రైబ్ చేయొచ్చు ఈ వీక్ మొత్తాన్ని. ఎండలు చాలా చాలా ఎక్కువగానే ఉంటాయి వెస్ట్ ఆఫ్రికాలో. సో మీరు కూడా గొడుగుతో రెడీ అయిపోండి. వారం మొత్తం మనం సవారీ చేద్దాం వెస్ట్ ఆఫ్రికాలో. ఎక్కడ? గ్లోబల్ కుజిన్ వావ్ ఏం రుచిలో.